దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసి దేవుడు. అయితే ఆయన ఏది భయపడి మనము ఉండాలి. ఆయన చెప్తున్నాడు భయపడద్దు అని మాట్లాడుతున్నాడు. కానీ దేవుని పట్ల మనం ఇష్టం కలిగి ఉండాలి. దేవుడు అయితే మనం భయపడద్దు నేను నడిపించమని చెప్తాడు. మనం ఇష్టం జీవించినట్టయితే దేవుడు మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు. మాట చూడండి 111 కీర్తన 2వ అందరూ విచారించుదురు. ఎవరండి? ఆయన క్రియలు గొప్పవి. ఇష్టమైన క్రియలు ఎవరైతే ఉంటారో వారందరూ వారి కూడా కనిపెట్టుకునే వారిగా ఉంటారు. విచారించుదురు, వెతికి దాన్ని కనుగొనే వారిగా ఉంటారు. వాక్యం సెలవిస్తుంది. అవి గొప్పవి ఆశ్చర్య క్రియలు. ఎవరైతే ఇష్టం కలిగి ఉంటారో వారిని అందరూ కూడా ఆయన ప్రేమించి ఆ క్రియలు కనపరిచేవాడు ఆయన. మనం ఏ రీతిగా ఉండాలి? దేవుడు ఇష్టపడి ఆయన ఎదుర్కొని నడగలిగితే దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు. మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఏ రీతిగా మనం నడుస్తున్నాము మనం చూస్తే దేవుడు భయముతో కూడిన జీవితం మనకు ఉండాలి. ఆయన మహత్ కార్యం చేసేవాడు. ఆయన్ను ప్రేమించి ఆయన ఎద్దుకు ఎవరైతే వస్తారో వారందరికీ ఆయన భీకర కార్యాలు చేసేవాడు. అనేక ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన క్రియలు మన పరిశోధింపదగినవి కావు. ఆయన లెక్కలేని క్రియలు మన కొరకు చేసేవాడు. యోబంత భక్తుడే చాలా చక్కని వాడు మాట్లాడుతున్నాడు. 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేని అద్భుత క్రియలను చెయ్యేవాడు. హల్లెలూయా. లెక్కలేనని అద్భుత క్రియలు. నువ్వు ఎంత ఇష్టం కలిగి ఉంటావో, నువ్వు ఎంత ఆయన ఆశ్చర్యతో కనుగొని ఆయన కూడా వెతుకుతూ ఉంటావో ఆయన క్రియలు లెక్కలేనన్నది అని మాట్లాడుతున్నాడు. ఆ లెక్కలేనని క్రియలు చేసేవాడు ఆయన. మనము దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం? ఆయన క్రియలు మనం కనుగొనే వారిగా ఉన్నామా? మనం ఏ రీతిగా ఉంటున్నాం? పరిశోధించడానికి అసలు ఊహకు అందరివి పరిశోధింపజాలనివి ఆయన కార్యములు. ఊహకు అందరివి మనం ఊహించని రీతిగా అద్భుత కార్యాలు చేసేవాడు. మనం ఏ రీతిగా ఉంటున్నాం? దేవుని సన్నిధిలో ఆయన ఇష్టము ఏదైతే మనం ఇష్ట ప్రకారం జీవితం మనం ఇష్టపడుతున్నాడో ఆ రీతిగా ఇష్టపడడం జీవిస్తున్నామా లేదా? ఆయన భయపడద్దని మాట్లాడుతున్నాడు. ఆ భయము ఎలాంటి భయం ఉండాలంటే ఆయన భయభక్తి కలిగిన భయము ఉండాలి. భయం అవసరం లేదు, కానీ నీలో ఒక భయం ఉండాలి. ఏంటంటే దేవుని ఎడల నీకు భయము భక్తి కలిగి ఆయన గౌరవించి ఆయన ఎదురు నివసించే వాడికి నువ్వు ఉండాలి. ఆయన చెప్తాడు ఆయన అందరిని ప్రేమించేవాడు. నువ్వు ఏమాత్రం భయపడ అవసరం లేదు. ఆయన శత్రువులనే ప్రేమించి ఆయనతో చేర్చుకొని నడిపించేవాడు. ఆయన ఖచ్చితంగా మనం నడిపిస్తూ ఉన్నారు. ఆయన మనం గౌరవించి ఆయన ఎదుట భయభక్తితో జీవించగలిగే దేవుడు ఖచ్చితంగా మనం నడిపిస్తున్నాడు. గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనకు ఒక కార్యాలు ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు ఎదుర్కొని నడవగలిగే వారిగా ఉండాలి. ఆయన పరిశోధించి కనుగొనే వారికి మనం ఉండాలి. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన చేతులు ద్వారా సమస్తం సృష్టించినవాడు. సర్వం సృష్టించినవాడు ఆయనే. సమస్త కార్యాలు చేసేవాడు ఆయనే. ఎందుకంటే దేవుని ఆయన గొప్పతనం పరిశోధింపజాలము. ఆయన కార్యాలు లెక్కలేననివి అని మాట్లాడుతుండు. మానవ బుద్ధికి అంతు చిక్కనివి, మానవుల జీవితాన్ని సరిచేసేటటువంటి ఆయన గొప్పగా ఎన్నో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కార్యాలు మనం ఊహించలేమండి. ఊహించని రీతిగా సాధ్యము అసాధ్యం అన్నది సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ప్రతి కార్యములు ఇది జరగదు, ఇది ఏ రీతిగా ఆలోచించినా అది జరగదని నువ్వు అనుకుంటావు, కానీ దాన్ని సాధ్యం చేసి అది నీ యొద్దకు చేర్చి నువ్వు అనుభవించేవాడు దేవుడు ఉంచేవాడు. ప్రతి కార్యం చేసేవాడు ఆయన. ఆయన అద్భుతాలు చేసేవాడు. దేవుడు చేసే ప్రతి గొప్ప కార్యాలు మనం ఊహించనివి.
ఆయన బలాన్ని ఆ యొక్క మహిమను మనం వర్ణించలేమండి. మన ఆలోచనలు తగినవి కావు. ఆయన మన ఊహ పుట్టక ముందే మన తలంపులు ఎరిగి మనకి ఏదైతే అవసరమో అవన్నీ మన యొద్దకు చేర్చేవాడు ఆయన. మనం అనుకుంటాం ఇది వెళ్ళి అడగాలి, నువ్వు అడక్కముందే ఆయన ఆలోచించి నేను నడిపించేవాడు. మనం ఏ రీతిగా ఉండాలి? ఆయన మనం విశ్వాసం కలిగి జీవించేవాడు మనము ఉండాలి. అది దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటున్నాం? ఆయన భయభక్తులు జీవిస్తున్నాము లేదా? ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాము? ఇర్మియా భక్తుడు చక్కని వారు మాట్లాడుతున్నాడు 32:17 వచనంలో, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా దేవునికి పేరు. సహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను ఏది లేదు. హల్లెలూయా. ఏం మాట్లాడతాడు? సహించినవాడు, సూర్యుడు, మహాదేవుడు, ఆయన అధిక బలము చేత, చాచిన బాహువు చేతను, ఆయన చేతులతో భూమి ఆకాశమును సృజించినవాడు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సృష్టించినవాడు. అలాంటి దేవుణ్ణి ఎందు మనం ఏమి కనుగొనగలము? సమస్తము సృజించిన దేవుడు, ప్రతి మానవుని ఎరిగి ఉన్నవాడు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి జీవితము సమస్య సృష్టించిన వాడు. రేపటి రోజు వారి జీవితం ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలుసు. అది నేను మాట్లాడుతున్నాను. సర్వం సృష్టించిన వాడు. మన ఊహ తలంపులు ఏ రీతిగా ఉంటాయో, మన చిన్న చిన్న ఆలోచనలే, చిన్న చిన్న కోరికలే. కానీ దేవుడు మన కోరికల మించి అధికంగా మనం ఆశీర్వదించేవాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ఏం చేయాలంటే ఆయన ఎదులో మౌనంగా ఉండి స్తుతించేవాడు ఉంటే దేవుడే సమస్త కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టమైన వాడుగా, ఆయన కనుగొని వాడుగా ఆయన ఎదురు భయభక్తులు జీవించాలి. నువ్వు ఎవరికి భయపడే అవసరం లేదు, నువ్వు ఆయనకు భయపడే అవసరం లేదు. కాకపోతే నీలో భయము భక్తితో కూడిన జీవితం నీకు ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భేకరుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. నీ కొరకు చేసిన సమస్తము ఏదైతే దాచి ఉంచాడో అది నువ్వు అనుభవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే అనుభవించడానికి యోగ్యునిగా ఎంచబడాలి. దేవుని సమయం నడిపించబడితే సమస్తం ఆయన దాచి ఉంచిన ప్రతిదీ కూడా అనుభవించగలుగుతాం. ఆయన గొప్ప కార్యం చేసేవాడు. దేవుడికి మనం భయపడి జీవించగలిగితే ఆ భయము దేవుని సన్నిధిలో ఇష్టముగా ఆయన ప్రేమించగలిగితే దేవుడు ఎన్నో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తాడు, ఆ భయము అంటే నీ జీవితంలో ఏ రీతిగా ఉండాలి, నీ పవిత్రమైన జీవితము ఆయనకి ఇష్టమైనదిగా నువ్వు ఉండాలి. నువ్వు నిష్కలంకం లేనటువంటి వాడిగా దేవుని ఎదురు కనపరచడానికి ఇష్టపడుతున్నాడు. నేను సమస్త కల్మషాన్ని తీసివేసి తండ్రి ఎదురు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? అలాంటి దేవుని నువ్వు ఏ రీతిగా ఉండాలంటే భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు అంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. నువ్వు ఏ రీతి ఉన్నావు? యెహోవా యందు భయభక్తులు కలవాడిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆ జ్ఞానానికి మూలమని మాట్లాడుతున్నాడు. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా తెలివికి మూలము, జ్ఞానముకు ఉపదేశము. ఎవరైతే ఆ మూర్ఖులు జ్ఞానాన్ని తిరస్కరిస్తారు, దేవుని అవిధేయులంటి వారు, మనం ఏ రీతి ఉండాలి? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే సమస్త జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు ఆయనే. ఎందుకంటే మాట్లాడుతున్నాడు, నిరంతరం నడిపించేవాడు, నిత్యం నేను విలువనని మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమలో ఎన్నడూ కూడా భయం ఉండదండి. సంపూర్ణమైన ప్రేమను అనుగ్రహించడం ఇష్టపడుతున్నాడు. కాకపోతే ఆ ప్రేమను అనుభవించేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే మాట్లాడుతున్నాడు, నిత్యం నేను నడిపించేవాడు, నిరంతరం నేను విడువనివాడు. 1 యోహాను 4:18 మాట్లాడు చూడండి. భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును, దండనతో కూడినది కాడు. హల్లెలూయా. భయపడిన వాడు పరిపూర్ణము కాలేడు. ఎందుకు భయపడుతున్నాడంటే తనలో పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు, తనలో ఉన్నటువంటి కల్మషాన్ని తీసివేసుకోలేకపోతున్నాడు. వాడే భయపడతాడండి.
కానీ ఆయన ప్రేమించేవాడు, ఆ ప్రేమలో భయం అన్నది ఉండదు. తండ్రి ఎదుట మన బిడ్డలు ఏ రీతిగా ఫ్రీగా ఇష్టం వచ్చిన తిరుగుతారో మనము కూడా తండ్రి ఎదుట స్వేచ్ఛా జీవులుగా మనం ఉండేవారే మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛను ఇచ్చాడు, అందరు నడిపించేవాడు. ఆ ప్రేమలో భయము వెళ్ళగొడుతుంది. ఆ పరిపూర్ణమైన ప్రేమ, ఆ పరిపూర్ణ ప్రేమను ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను ఇవ్వబట్టి ఆయన ఎందుకు మన భయం అనేది మనకు ఉండదు. ఆ భయము కూడా దండనతో కూడినది. చిన్న చిన్న ఇబ్బందులు, ఏదో చిన్న చిన్న శోధనలు ఎందుకు కలుగుతున్నాయంటే నీవు ఆయనకి ఇష్టము లేకుండా నీకు నచ్చినట్టు మధ్య మధ్యలో నీ ఇష్టం, నీకు తలప్పుడు నచ్చినట్టుగా నువ్వు ఆలోచన చేసి నువ్వు నడిస్తే కనుక ఆ దండనతో కూడినది ఆయన యొక్క భయము. ఆ ప్రేమలో పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఎందుకంటే ఆయనను నిత్యమల ప్రేమించేవాడు కనుక ఆయన మనం ప్రేమిస్తున్నాడు మొట్టమొదట, తర్వాతే మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను మనకు అందిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను స్వీకరించగలిగితే ఆ ప్రేమలో నిత్యం పరిపూర్ణమైన సంతోషం అనుభవించగలుగుతామండి. ఆయన చెప్తున్నాడు, మనం ధైర్యంగా ఉండాలి, నువ్వు భయపడవద్దు, నువ్వు పవిత్రమైన హృదయం కలిగి నిష్కలాపం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకునే వాడిగా నువ్వు ఉంటే చాలని మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో భయం ఉండాలి, కాకపోతే అది నాశనం చేసే భయం అయ్యి ఉండకూడదు. ఎదుటి వ్యక్తి పతనం అయ్యే భయం అవసరం ఉండకూడదు. దేవుని భయం కలిగి నువ్వు జీవించగలిగితే, మనల్ని పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మనం విడిపిస్తాడండి. ఎవరు భయపడతారు? పాపం విడిచిపెట్టకుండా ఎవరైతే దాచి ఉంచుకుంటారో వారు దేవుని సన్నిధిలో ప్రార్థించలేరు, సంతోషంగా ఆరాధన చేయలేరు, ఆయన స్తుతించలేరు. ఎందుకంటే ఆ పాపము మనల్ని హృదయపూర్వకంగా ఆరాధించడం చేస్తుంది. మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో శుద్ధ హృదయం కలిగి ఆరాధించే వారికి మనం ఉండాలి. అది మోసే భయపడిన దేవుని సన్నిధిలో చూడండి. అదే మాట నిర్గమకాండం 20 ఒక్కసారి చూడండి. భయపడకుడి, పరీక్షించుటకును చేయకున్నట్లు కలుగునట్లు ఏం చేశానని ప్రజలతో చెప్పారు. హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు, మోసే చెప్తున్న భయపడద్దు, మీ పాపం చేయకుండానట్లుగా ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకంటే ఆ పాపము జోలికి మనం వెళ్ళకుండా దేవుని సందర్భం నిలిచి ఉండాలి, పాపము దూరంగా ఉండాలి చెప్తున్నాడు. మనం ఏదైతే అశోధంలో, గాఢాంధకారంలో, చీకటిలో ఎవరైతే జీవిస్తున్నారో ఆ చీకటి నుంచి వెలుగులో నడిపించడానికి ఆయన వచ్చాడు. నువ్వు భయపడ అవసరం లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో నిత్య సంతృప్తి అనుభవించేవారు మనము ఉండాలి. మరి విధేయత కలిగి జీవించేవారు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆ విధేయతతో కూడిన జీవితము మనలో భయాన్ని తీసివేస్తుంది. విధేయత దేవుని యందు పరిపూర్ణ ప్రేమను అనుభవించగలుగుతుంది. దేవుని పట్ల మన ఇష్టం కలిగి ఉండాలి. మనం ఏం చేయాలి? దేవుని పట్ల ఆ ప్రేమను అనుభవించడానికి యోగ్యము. ఆయన ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన ప్రేమ మనకు పరిపూర్ణంగా అనుభవించగలుగుతామండి. చూడండి ఆ మాట మార్కు సువార్త 12:38 చూడండి ఒక్క మాట. మార్కు సువార్త 12:38 జాగ్రత్త పడి అగ్రపీఠములను హల్లెలూయా. ఎవరండి? ఎవరికి నచ్చాడు వారు జీవించేటటువంటి వారు. వీరిలో బహిరంగ నా అంత తోడు లేడు అనుకునేవారు. ఎందుకంటే లేనటి వారికి సహాయం చేయనట్టు వారు ఏ రీతిగా ఉంటారంటే మోసము కలిగిన జీవితము, ఎదుటి వ్యక్తి వరకు ప్రార్థించలేని జీవితము. మనం అట్టి స్థితిలో మనం ఉండకూడదండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి,
అంగలార్చే వారిగా ఉండాలి. రోధించే పురుషులు, యువతి, స్త్రీలు ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరు అట్టి స్థితి కలిగిన వారు మనం ఉండాలి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని యోగ్యులుగా తీర్చిదిద్దగా వచ్చాడండి. ఆయన సన్నిధిలో ప్రార్థన పరుడు ఇచ్చిన ప్రతి ఒక్కరు నిలబెడుతూ ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు జయమవుతూ ఉన్నాడు. ప్రతి జయం కలిగి చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలి? ఆయన సన్నిధిలో నిత్య సత్తు అనుభవించే వారికి మనం ఉండాలి. మనం ఆయన ప్రేమించే వారికి ఉండాలి. మనం ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో ఆయన ఆజ్ఞలు ఖచ్చితంగా వారు గైకొంటారు. ఎవరైతే ఆయన ఇష్టపడుతున్నారో ఆయన ఇష్టము ఏదైతే ఉందో సమస్తము విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు గైకొని తండ్రి ఎదుట నిష్కరంగమైన భక్తితో కూడిన జీవితం వారు జీవించేవారిగా ఉంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, నేను ప్రేమిస్తున్నాను, నేను నీ దేవుడను. కనుక ఆయన ప్రేమించిన ఎవరైతే ఉంటారో వారు ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని ఆయన నిబంధనలు స్థిరపరిచి ఆయన కృప ఎవరైతే నిబంధనలు అనుసరించి నడుస్తారో వారందరి మీద కూడా ఆయన కృప ఖచ్చితంగా ఉంటుందండి. ఆయన అందరిని ప్రేమించేవాడు, కృపామయుడు, ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన ఎవరిని కూడా ద్వేషించేవాడు కాదండి. ఆయన చెప్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్న ప్రేమామయుడు. ఆ ప్రేమలో దండన అనేది ఉంటుంది. ఆ దండలను తెలుసుకొని దేవుని యొక్క భయంతో కలిగి జీవితం జీవించగలిగితే ఖచ్చితంగా శుద్ధ హృదయంతో నీతిమంతుల జీవితం జీవించే అవకాశం మనకు ఉంటుందండి. అయితే దేవుని ఎరిగినటువంటి వారు ఆయన భయాన్ని ఎరిగి ఉంటారు. కీర్తన గారు 32 కీర్తన 8 వచ్చిన మాట్లాడు చూడండి. 33 కీర్తన 8 వచనం. కీర్తన 33:8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను వెర్రవలెను. హల్లెలూయా. ఎవరండి? లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయన యందు వెర్రవలెను. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం ఆయన సమస్త సృజించిన వాడే ఆయన. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆయన ఇష్టపూర్వకంగా ప్రేమించే వారిగా ఉండాలి. ఆయన భయభక్తులు వారిగా ఉండాలి. భయభక్తులు ఆయన ఎదుట నిలిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మహత్ కార్యం చేసేవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది, ఊహకు అందనిది, ఎవరు ఆలోచనకు కూడా అది అందనిదండి. ఆయన ఎన్నో భీకర కార్యాలు చేసేవాడు, కనుక నిత్యం స్థుతులు అందదగిన వాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మనం విని ఆలకించి ఆ మాట ప్రకారం నడుచుకునే వారికి మనము ఉండాలి. ఆ మాట మనకి భక్తులు మాట్లాడుతూ చూడండి 3:16 వచనంలో. భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా యందు భయభక్తులు కలిగి స్మరించుచు వ్రాయబడి ఉండరు. హల్లెలూయా. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ఒక గ్రంథంలో ప్రత్యేకంగా వారి కొరకు రాయబడుతుందటండి. ఎవరు ఆయన్ని భయభక్తులు కలిగి ఉంటారు? ఆయన మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని ఎవరు స్మరిస్తున్నారో, ఎవరైతే స్తుతిస్తున్నారో, ఎవరైతే ఆయన గణపరుస్తున్నారో వారందరినీ కూడా ఒక పట్టికలో రాయబడుతుంది, ఒక గ్రంథం చుట్టూలో రాయబడుతుంది. వారందరినీ కూడా తీర్పు దినములో దేవుడు వారిని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాడండి. ఆయన సముఖమందు రాయబడుతుంది. ప్రతి ఒక్కరైనా మాట్లాడుతుంది. ఎవరైతే చెవి యొగ్గి ఆలకించే వారికి మనము ఉండాలి. ఎవరి కొరకండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను వినేవారిగా ఉండాలి. ఎవరు మాట్లాడుకుని దేవుని మాట స్మరించే వారికి ఉండాలి, ఆయన స్తుతించే వారికి ఉండాలి. స్మరించటకు ఉండు వారికి అని మాట్లాడుతుంది. నిరంతరం ఎవరు స్తుతులు చెల్లిస్తున్నారు, ప్రతి సందర్భంలో దేవుని స్తోత్రం చెల్లించే వారికి ఉండాలి. ఏది నువ్వు తీసుకున్నా, ఏది పుచ్చుకున్నా, ఏది దేవునికి అనుగ్రహించిన సమస్తము దేవునికే మహిమకారణం ఎవరు చెప్తారో దేవుడే నాకు ఇచ్చాను. ఏ భక్తులు మాట్లాడతారండి? ఇచ్చినవాడు ఆయనే,
ఏది కూడా నాది కాదని మాట్లాడతాడండి. ఆయన అన్నీ ఇచ్చేవాడు, సమస్య సృష్టించిన వాడే ఆయన. మనం అనుకుంటాం ఇది నాది అది నాది, కానీ దేవుని సమయంలో ఏది కూడా మనది కాదండి. ఎందుకంటే ఆయన సమస్త ఆయన సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉన్నారో, ఎవరైతే కుమారుని ఎరిగి ఉన్నారో తండ్రిని కూడా ఎరిగి ఉన్నట్టే. తండ్రి వారు ఇరువురు ఏకమై ఉన్నారు. మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో ఎవరైతే ఉన్నారో, తండ్రి నేను నా తండ్రి క్రియలు చేయని నన్ను నమ్మకూడని మాట్లాడుతున్నాడు దేవుడు. తండ్రి యొక్క క్రియలు ఆయన చేస్తూ ఉన్నాడు. చూడండి, అదే మాట యోహాను సువార్త 10:37 మాట్లాడుతున్నాడు. తండ్రి ఏదైతే చెప్పాడో కుమారులు అదే చేస్తూ ఉన్నారు. చేయని ఎడలా నమ్ముకున్నాను మీరు గ్రహించి ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పారు. హల్లెలూయా. అది చెప్తాడు. ఇవన్నీ నేను చేసిన కాదు, తండ్రి పరలోకం తండ్రి సమస్తం చేస్తున్నవాడు. నన్ను ఈ లోకాన్ని పంపించినవాడు ఆయనే. ఆయన ద్వారా సమస్తము జరుగుతున్నాయి. తండ్రి నా యందును నేను ఆయన యందు ఉన్నాను మీరు ఎరిగి ఉండడి. నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్తూ ఉన్నాడు. క్రియలు సమస్తం చేసేవాడు ఆయనే. ఏది కూడా కుమారు వారు ఏది జరగట్లేదు. ఎందుకంటే తండ్రి ఆజ్ఞయిస్తేనే, తండ్రి ఆకర్షిస్తేనే మనం ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం. ఆయన ఆకర్షించిన తర్వాత ఆయన ఎత్తున మనం ఎవ్వరు కూడా తీసుకుని పోలేరు అని మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉంటే ఎవరు ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నారో వారి తండ్రి యొద్ద ఎవరు వేరు చేయలేరండి. మనం ఆయన యందు ఉన్నాము. ఆయన మనం నడిపించేవాడు, సమస్తము మనం ఎరిగి ఉన్నవాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు జీవించే వారికి మనము ఉండాలి. దేవుడి పట్ల ఇష్టము కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, నిత్యం నేను నడిపించేవాడును. ఆయన ఆజ్ఞని మనం గైకుని వారిగా ఉండాలి, నిత్యం స్తుతించే వారిగా ఉండాలి. మన హృదయము, ఆత్మ, మనస్సు చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఆయన సన్నిధిలో జాగ్రత్తగా జీవించే వారికి మనము ఉండాలి. దేవుని పట్ల నిజమైన ప్రేమను కనపరిచే వారికి మనం ఉండాలి. ఇది మనం మాటల్లో కాదు, క్రియల్లో చూపించే వారిగా ఉండాలి. అది దేవుని యొక్క మాటలు అని ఆజ్ఞను పాటిస్తే మన క్రియల్లో కనపరచగలుగుతామండి. మనం పాటించేవారిగా మనం ఉండాలి. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటి ఆయన మనం ప్రేమించాడు, మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. ఎంతో నమ్మకంగా మనం ఉండాలి. ఆ నమ్మకము, ఆ ప్రేమ తరతరాలు మనం కొనసాగే వాళ్ళని యథావిధిగా ఆయన భయభక్తి కలిగి జీవితం జీవించి మనం నడుచుకోగలిగితే నిత్యము దేవుడు మన ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. నిరంతరం గొప్ప కార్యాలు చేసేవాడు. ఆ ప్రేమలో సంతోషం ఉంది, ఆ ప్రేమలో నిత్య ఆనందం ఉంది. అవి మనం అనుభవించాలి అంటే ఆయన సన్నిధిలో మనం భయభక్తులుగా జీవించే వారికి మనము ఉండాలి. ఆయన మాట్లాడుతూ నువ్వు భయపడవద్దు, భక్తితో కూడిన జీవితం జీవించేవాడిగా ఉండాలి. సమస్య సృష్టించేవాడు. ఆ రక్షణ ఎప్పుడైతే తీసుకున్నావు, ఆ రక్షణ తీసుకుని నువ్వు దేవుని సన్నిధిలో భయముతో కూడిన జీవితంలో జీవించేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన భయంకరమైన కార్యాలు చేసేవాడు, గొప్ప క్రియలు కనపరిచేవాడు. ఆయన ఆశ్చర్యరీతిగా ఆ గొప్ప కార్యాలు మనం ఊహకు అందనివ్వండి. మనం అనుకుంటాం ఇది కార్యం జరుగుతుందని, ఆ తలంపులో కూడా జరగదు. కాకపోతే దేవుని చిత్తం ఆయన ఆజ్ఞ ఉంటే నువ్వు ఆయన భయభక్తులు జీవిస్తే ఖచ్చితంగా కార్యము సఫలమవుతుంది. ఆయన గొప్పతనమును వర్ణించే వారిగా ఉండాలి. ఆయన గొప్పతనం అనేకుల మధ్య స్తుతించే వారిగా ఉండాలి. గడిచిన కాలమంతా నన్ను నడిపించిన దేవుని స్తోత్రం కలుగును కాక నీ ఎదుట నీ గృహం ముందు నువ్వు అనేకులను కనపరిచి ఆయన గొప్పగా ప్రకటించేవాడు నువ్వు ఉండాలి. మాట్లాడుతున్నాడు. యెహోవాయందు భయభక్తి కలిగిన వారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఎవరైతే ఆయన మాటలు చెవిని పెట్టి వింటారో ఖచ్చితంగా ఆయన ఎన్నడూ కూడా విడిచి పెట్టాలని మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకంటే భయము ఆయన గౌరవాన్ని సూచిస్తుంది, ఆయన గొప్పతనాన్ని కనపరుస్తుంది. మనం ఏం చేయాలంటే మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన ప్రేమించే వారికి మనం ఉంటే దేవుని సన్నిధిలో ఆయన మన ఎన్నడూ కూడా విడిచిపెట్టడండి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలి? శుద్ధ హృదయం కలిగి నీతితో కూడిన జీవితం జీవించగలిగితే, యథార్థ కలిగి జీవితం జీవించగలిగితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడండి. సమస్త కార్యాలు చేసేవాడు. ఆయన చెప్తున్నాడు,
భయపడద్దు, కానీ ఆ భయంలో భక్తి అనేది ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన భక్తిని కనపరుస్తూ ఉన్నావో ఆయన ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది. ఆ ప్రేమ పరిపూర్ణం అవ్వాలి అంటే ఆయన నువ్వు భయభక్తులు కలిగిన జీవితం జీవించాలని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వేరే ఎదుగుంటున్నావు, ఆయన గౌరవించేవాడిగా ఉన్నావా, ఆత్మచేతను నడిపించబడని ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఇష్టం కలిగి ఉంటే ఇష్టమే ఆయన ఎందుకు గౌరవాన్ని తీసుకొస్తుందండి. నువ్వు ఇష్టం కలిగి ఆయన సన్నిధిలో నిలబడగలిగితే దేవుడిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. నువ్వు నిరంతరం నడిపించేవాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమ వర్ణించలేనిది, ఊహించలేనిది. ఆయన కార్యాలు భీకర కార్యాలు. ఆయన చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే పవిత్ర హృదయం కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయన గౌరవిస్తావో ఖచ్చితంగా ఆయన సన్నిధిలో బలమైన వాడిగా, యోగ్యునిగా, ఆయనకి ఇష్టమైన వాడిగా నువ్వు ఖచ్చితంగా జీవించే అవకాశము ఉంటుంది. మనం ఏం చేయాలి? ఆయన ప్రేమించే వారిగా ఉండాలి, యథార్థంగా జీవితం జీవించే వారిగా ఉండాలి, ఆయన ఇష్టపడే వారికి మనము ఉండాలి. ఆ ఇష్టంలోనే ప్రేమ కనపరుస్తుందండి. దేవుడు గొప్ప కార్యాలు ఇష్టపడుతున్నాడు. ఆ కార్యాలు అనుభవించాలంటే ఆయన సన్నిధిలో నిత్య స్తుతులు అర్పించేవాడిగా ఉండాలి. ఆయన కొరకు అనేకుల మధ్యలో కనపరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ప్రేమ తరతరాలు కొనసాగుతుందండి. ఆయన తరతరాలు అనుభవించాలి అంటే నీ జీవితం ఎలా ఉండాలి? హృదయశుద్ధి కలిగి నీతితో కూడిన జీవితం జీవించి బైబిల్ జీవితం నువ్వు జీవించగలిగితే తరతరాలు ఆయన ప్రేమ మనందరికీ కనపరచుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన యేసయ్యా, మీకే